హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్నోరామ్. అండ్ ఈ వీడియోలో మనం పోకో M2 మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేసి దాని ఓవర్వ్యూ అయితే చూద్దాం. సో లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చూద్దాం గైస్. ఇది నాకు ఫ్లిప్కార్ట్ నుంచి అయితే రావడం జరిగింది. కార్డ్బోర్డ్ బాక్స్లో చాలా నైస్గా అయితే ప్యాకింగ్ చేసి వచ్చింది. ఇదిగోండి మొబైల్ బాక్స్, అండ్ ఇందులో ఒక బిల్ అయితే రావడం జరిగింది. ఇది నాకు కాస్ట్ వచ్చేసరికి దాదాపుగా 924 రూపీస్ అయితే పడింది. ప్లస్ ఒక 100 రూపీస్ నాకు ఎక్స్చేంజ్లో వచ్చాను. నా మొబైల్ ఎక్స్చేంజ్ అయితే చేశాను. ఎక్స్చేంజ్ వాల్యూకి తగ్గిపోయి నాకు 924 రూపీస్ పడింది. అండ్ నేను టోటల్గా ఎక్స్చేంజ్తో కలిపి నేను పే చేసిన అమౌంట్ వచ్చేసరికి 9800 రూపీస్ అయితే నేను పే చేయడం జరిగింది. సో బిల్ మనం పక్కన పెట్టేద్దాం. బాక్స్ ఓవర్వ్యూ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి పోకో M2 అని అయితే మెన్షన్ చేశారు. అండ్ కింద వచ్చేసరికి ఇండియాస్ నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని మెన్షన్ చేశారు. అండ్ పక్కన వచ్చేసరికి మేడ్ ఇన్ ఇండియా. అండ్ మనం రైట్ ఆఫ్ ద బాక్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి పోకో M2 అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కూడా మనకి పోకో M2 అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మనం బాటమ్ ఆఫ్ ద బాక్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ ఫోన్కి సంబంధించినటువంటి QR కోడ్ మెన్షన్ చేశారు. అండ్ అలాగే కింద చూసుకున్నట్టయితే కనుక మనకి పోకో M2 అని మెన్షన్ చేసి పక్కన దాని మోడల్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే కనుక అది మనకి స్లేట్ బ్లూ కలర్, ఇది మనకి స్లేట్ బ్లూ కలర్తో అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే మనం టాప్ ఆఫ్ ద బాక్స్ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి పోకో M2 బ్రాండ్ ఉంది. అండ్ కింద చూసుకున్నట్టయితే ఈ ఫోన్ యొక్క కలర్ స్లేట్ బ్లూ. అండ్ అలాగే పక్కన చూసుకున్నట్టయితే 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్తో రావడం జరుగుతుంది. ఇది నేను బుక్ చేసింది స్లేట్ బ్లూ కలర్. అండ్ ఇందులో మనకి ఇంకొక 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకేం లేదు, బాక్స్లో వచ్చే కంటెంట్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ MRP వచ్చేసరికి మనకి దాదాపుగా 14,999 రూపాయలు అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. బట్ ఇది మనకి ఫ్లిప్కార్ట్లో 11,500కి అయితే అవైలబుల్ ఉంది. ఇది ఆఫర్లో వచ్చేసరికి నాకు ఎక్స్చేంజ్తో కలిపి అదే ఒక ఓల్డ్ ఫోన్ ఉంటే ఎక్స్చేంజ్ చేస్తాను, దాంతో కలిపి నాకు 9,800 రూపాయలు అయితే పడడం జరిగింది. అంటే ఒక 10% డిస్కౌంట్ అయితే రావడం జరిగింది ఫ్లిప్కార్ట్లో. మనం బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కనుక చూసినట్టయితే మనకి పోకో M2 బ్రాండ్తో పాటు మనకి కింద చూసుకున్నట్టయితే 6.53 ఇంచెస్ FHD ప్లస్ డిస్ప్లే. ఇది మనకు వచ్చేసరికి 19.5.9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే రావడం జరుగుతుంది. ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది డిస్ప్లే. అండ్ నెక్స్ట్ దీని ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. ఇది Octa-core ప్రాసెసర్. అండ్ దీని బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే కనుక ఇది మనకి 5000 mAh బ్యాటరీతో రావడం జరుగుతుంది. అండ్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని కెమెరాస్ వచ్చేసరికి మనకి 13 మెగాపిక్సెల్ AI క్వాడ్ కెమెరా సెటప్. ఇది ఇందులో మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంది. అండ్ అలాగే మైక్రో సెన్సర్ కూడా ఉంది, మైక్రో లెన్స్ ఉన్నాయి. అండ్ మనం కింద కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇది 6GB LPA DDR4X ర్యామ్తో రావడం జరుగుతుంది. ఇది మనకి USB Type C తో రావడం జరుగుతుంది. అండ్ IR బ్లాస్ట్ ఉంటుంది ఫోన్కి. అండ్ అలాగే మనకి డ్యూయల్ సిమ్ అయితే ఉంటుంది డెడికేటెడ్ స్లాట్తో. ఇక్కడ చూసుకున్నట్టయితే 13+8+5+2 మెగాపిక్సెల్ కెమెరాస్, మనకి ప్రైమరీ ప్లస్ వైడ్ యాంగిల్ అండ్ మ్యాక్రో అండ్ డెప్త్ లెన్స్, ఈ 4 లెన్స్ కూడా మనకి ఈ విధంగా ఉపయోగపడతాయి. అండ్ మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఇది మనకి ఏంటి స్ప్లాష్ ప్రూఫ్ నానో కోటింగ్ అని అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి ఏంటనేది ఒకసారి చూసేద్దాం లేట్ చేయకుండా. ఇక్కడ మనకి బాక్స్ ఓపెన్ చేయగానే పైకి ఒక చిన్న బాక్స్ టైప్లో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి సిమ్ ఎజెక్షన్ టూల్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది మనకి సిమ్ ఎజెక్షన్ టూల్. ఇది
అండ్ నెక్స్ట్ వచ్చినట్టయితే మనకి మొబైల్ ఫోనే ఉండడం జరిగింది. మనం ఒకసారి మొబైల్ ఫోన్ పక్కన పెట్టేద్దాం అండ్ ఇంకేమన్నా చూద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇది వచ్చేసరికి 10 watts ఛార్జర్ గైస్. ఇది 5 volts 2 ampere ఛార్జర్. ఇది మీకు ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు, జస్ట్ 10 watts ఛార్జర్ ఇది. అండ్ ఇది కూడా మనం పక్కన పెట్టేసినట్టయితే నెక్స్ట్ ఇందులో మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి టైప్ సి కేబుల్, ఇది చూసుకోవచ్చు. ఇది మనకి టైప్ సి కేబుల్తో రావడం జరుగుతుంది, అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనం కేబుల్ కూడా ఒకసారి పక్కన పెట్టేద్దాం. కేబుల్ కూడా పక్కన పెట్టేసి ఇంక బాక్స్ ఇంకేం కంటెంట్ ఉందేమో ఒకసారి చూద్దాం. ఇంకేం కంటెంట్ ఇందులో బాక్స్లో ఇంకా కంటెంట్ అయితే ఏం ఉండదు, ఇంకేం లేదు ఇందులో. ఇంక బాక్స్లో కంటెంట్ అయితే ఏం లేదు. మనం ఒకసారి ఫోన్ చూసుకున్నట్టయితే మనకి ఇది ఫోన్ వచ్చేసరికి కవర్లో ప్యాక్ చేసి రావడం జరిగింది. మనకి ఇది ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్తో రావడం జరుగుతుంది కదా, బట్ ఇది టెంపర్ గ్లాస్ అయితే కాదు, జస్ట్ నార్మల్ కవర్ ఇది. మనకి ఒకప్పుడు వచ్చాయి కదా ఆ టైప్ ఆఫ్ కవర్ ఇది. ఒకసారి మనం ఫోన్ ఓవర్ అయితే ఒకసారి చూసుకుందాం. చాలా కలర్ అయితే మనకి సూపర్ ఉంది ఇది. ఇక ఇక్కడ టెక్స్చర్ కూడా మీరు చూడొచ్చు, మీకు టెక్స్చర్ కూడా చాలా డీసెంట్గా కనిపిస్తుంది ఇక్కడ. ఫ్రంట్ ఆఫ్ ద ఫోన్ కనుక చూసినట్టయితే మనకి వాటర్ డ్రాప్ నాచ్తో ఫ్రంట్ కెమెరా రావడం జరిగింది. అండ్ అలాగే పైన మనకి ఇయర్ పీస్ అయితే రావడం జరిగింది అంతే. అండ్ మనం రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ కనుక ఒకసారి చూసినట్టయితే మనకి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే రావడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ కనుక చూసినట్టయితే మనకి సిమ్ కార్డ్ స్లాట్ అయితే రావడం జరిగింది. మనకి సిమ్ కార్డ్ ట్రే, సిమ్ ట్రే కనుక ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఇది రెండు సిమ్ కార్డ్స్ అండ్ ఒక మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు ఎట్ ఎ టైం. మనం బాటమ్ ఆఫ్ ద ఫోన్ కనుక చూసినట్టయితే మనకి ఇది 3.5mm హెడ్ ఫోన్ జాక్తో రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే స్కిప్ చేయలేదు. అండ్ దాని పక్కన కనుక చూసుకున్నట్టయితే మనకి మైక్రోఫోన్ కనిపిస్తుంది, మైక్ కనిపించడం జరుగుతుంది. అండ్ దాని పక్కన కనుక మనం చూసుకున్నట్టయితే మనకి ఇది USB టైప్ సితో రావడం జరుగుతుంది, మైక్రో USB కాదు. మనకి టైప్ సి, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. అండ్ దాని పక్కన కనుక మనం చూసుకున్నట్టయితే మనకి స్పీకర్ గ్రిల్స్ అయితే కనిపిస్తున్నాయి. మనం ఒకసారి టాప్ ఆఫ్ ద ఫోన్ కనుక మనం చూసినట్టయితే మనకి ఇక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనిపిస్తుంది. అండ్ దాని పక్కనే మనకి IR బ్లాస్టర్ అయితే కనిపించడం జరుగుతుంది. మనం బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోన్ కనుక చూసినట్టయితే మనకి 13+8+, 5+, 2 MP కెమెరాస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కింద కనుక మనం చూసుకున్నట్టయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి 2 MP కెమెరా ప్లస్ మనకి LED ఫ్లాష్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ కింద కనుక చూసుకున్నట్టయితే మనకి పోకో బ్రాండింగ్తో పాటు మనకి ఆఫ్ ఆఫ్ ద ఫోన్ మనకి ఒక టెక్స్చర్డ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు, మనకి టెక్స్చర్ కూడా చాలా బాగుంది. మనకి గ్రిప్ కూడా మనకి సూపర్ అయితే ఉంది గ్రిప్. ఇది ఫోన్ అయితే చేతిలో పట్టుకోవడానికి చాలా బాగుంది. అండ్ గ్రిప్ కూడా మనకి ఇది ఒక టైప్ ఆఫ్ టెక్స్చర్. ఇది ప్లెయిన్ కూడా కాదు, మనకు సెకండ్ నుంచి కూడా ఓన్లీ కెమెరా సెక్షన్ వరకు మనకి ప్లెయిన్ డిజైన్ అయితే ఉంది. అక్కడ నుంచి మనకి కిందకు వచ్చేసరికి మనకు ఒక టెక్స్చర్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది డిజైన్ అయితే ఇది మనకి చూడడానికి కూడా. అండ్ అలాగే ఒకసారి మనకి ఫోన్లో ఛార్జింగ్ ఉందేమో ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఓకే, ఛార్జింగ్ అయితే ఉంది, ఫోన్ ఆన్ అవుతుంది. నేను మొత్తం సెటప్ అంతా చేసేసి మీకు హోమ్ స్క్రీన్ అయితే కలుస్తాను.
మనకి ఫోన్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి మనకి స్టోరేజ్ అది ఎంత వస్తుంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది 6GB ర్యామ్ వేరియంట్ అండ్ ఇది మనకి MIUI గ్లోబల్ వెర్షన్ 11.0.4 అయితే రావడం జరుగుతుంది. మనకి ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10 అయితే రావడం జరుగుతుంది. ఇది అండ్ మన కింద కనుక చూసినట్టయితే మనకి 128GBకి మనకి ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ 110GB అయితే రావడం జరుగుతుంది. మనం ఒకసారి కెమెరా ఓవర్ చూద్దాం. మనం కెమెరా ఓపెన్ చేసినట్టయితే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒకసారి మనం ఫోటో సెక్షన్లో కనుక చూసినట్టయితే మనకి పోర్ట్రేట్ మోడ్తో పాటు మనకు ప్రో మోడ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మన వీడియోస్లో కనుక చూసుకున్నట్టయితే మనకి స్లో మోషన్తో పాటు మనకి షార్ట్ వీడియోస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనకి ఇది షార్ట్ వీడియో కూడా ఇవ్వడం ఇంకొక మంచి విషయం. అండ్ నెక్స్ట్ మనం వీడియో రెజల్యూషన్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి వీడియో వచ్చేసరికి మనకి 1080p 30 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ మనం షార్ట్ వీడియోస్ కనుక చూసుకున్నట్టయితే 720p 30 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ మనం స్లో మోషన్ కనుక చూసుకున్నట్టయితే 720p 120 FPSలో రికార్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి మొత్తం మ్యాక్రో లెన్స్ ఉంది అండ్ వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనకి మ్యాక్రో లెన్స్ అండ్ వైడ్ యాంగిల్ లెన్స్ మనకి షార్ట్ వీడియో వరకు సపోర్ట్ చేస్తే స్లో మోషన్ అయితే సపోర్ట్ చేయదు. అండ్ నెక్స్ట్ మీరు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసరికి మనకి వైడ్ యాంగిల్. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ అండ్ ఇది వచ్చేసరికి నార్మల్ 1x జూమ్. అండ్ ఇది కనుక మీరు చూసుకున్నట్టయితే మనకి మ్యాక్రో చాలా బెటర్గా ఉంది. అండ్ అలాగే మనకి ఫొటోస్లో కూడా మ్యాక్రో 1x అండ్ 2x. ఓకే గైస్, మీకు కెమెరా శాంపిల్స్ అవి కూడా మీకు నేను ఇక్కడ ప్లే చేస్తాను, చూడొచ్చు.